నాగసూరి విశ్వావరణం మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. కొత్త సంవత్సరం తొలి ఆదివారం మొదలైన ఈ విశ్వావరణంలో సాహిత్యం, సైన్స్, పర్యావరణం, చరిత్ర, ప్రముఖులు ఇలా పలు రకాల ప్రసంగాలు ఉంటాయి. వీటన్నిటినీ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు రచన చేస్తుండగా అంబాళం పార్థసారథి గాత్ర సహకారం అందిస్తున్నారు. జనవరి 3న యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిన నాగసూరి విశ్వావరణంలో శ్రీశ్రీలో ఒక శ్రీ సైన్స్ ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆదరించిన శ్రోతల దేవుళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాం. వైజ్ఞానిక రంగంలో సైతం అమోఘ ప్రతిభ చూపిన తెలుగువారు ఎందరెందరో ఉన్నారు. అటువంటి మహనీయులను కూడా అప్పుడప్పుడు తెలుసుకుందాం. రండి, ఈ వారం మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. గొప్ప రసాయన శాస్త్రవేత్త కొలచల సీతారామయ్య గారు. కెమిటోలజీ అంటే ఏమిటో చెప్పగలరా? పోనీ ట్రైబోకెమిస్ట్రీ అంటే వివరించగలరా? నిజానికి రెండూ ఒకటే. ఒకటి రష్యాలో పిలుచుకునే పేరైతే రెండవది పాశ్చాత్య ప్రపంచం వాడే పేరు. కదలిక ఉన్నప్పుడు కలిగే ఘర్షణ, దాన్ని తగ్గించడానికి వాడే లూబ్రికెంట్, దీన్నే కందెన అంటారు. ఈ లూబ్రికెంటును గురించి తెలిపే శాస్త్ర సాంకేతిక విభాగం ట్రైబోలజీ. అందులోని ఒక భాగమే పైన పేర్కొన్నది. దీనికన్నా ఆసక్తికరమైన విషయం, కెమిటోలజీ విభాగానికి శ్రీకారం చుట్టింది ఒక తెలుగు వ్యక్తి కావడం. కృష్ణానది ఒడ్డున జన్మించిన కొలచల సీతారామయ్య అమెరికాలో తన జీవన సమరం సాగించి రష్యాలో పరిశోధనా లతలు పూయించి వైజ్ఞానిక ప్రపంచంలో చిరస్మరణీయుడయ్యారు. విజ్ఞానం, సాహిత్యం, సమాజం లోతులు ఎదిగిన మహనీయ శిఖరం ఆయన, మాననీయ శిఖరం ఆయన. అందుకే రష్యాలో సీతారామయ్య గతించినప్పుడు అప్పటి భారత రాయబారి శ్రీ ఐకే గుజ్రాల్ ఇలా అన్నారు: ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప భారతీయుడు, ఒక గొప్ప ప్రపంచ పౌరుడైన సీతారామయ్యకు కడపటి వీడ్కోలు చెబుదాం అని అన్నారు. పరిశోధన నేపథ్యం: అది యుద్ధ సమయం. మాస్కోలో ఎయిర్ రైడ్ వార్డన్గా సీతారామయ్య అపార్ట్మెంట్ టెర్రస్ మీద ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో నాజీలు వేసిన బాంబు దాదాపు మీదపడింది. అది పూర్తి బాంబు అయి ఉంటే ప్రమాదం జరిగుండేదే. ఉద్యోగం అయిపోయాక ఆ రోజు ఇంటికి తిరిగి వస్తున్నారు. మెట్రో రైళ్లు మారాలి. ఎస్కలేటర్, ప్లాట్ఫారాలు ఎక్కడానికి దిగడానికి శ్రమ లేకుండా చేరే ఆధునిక యంత్రం. ఆధునిక యంత్రం ముందు జనం మధ్య చిక్కుకున్నారు సీతారామయ్య. తనకి ముందు అగుపడిన దృశ్యం దారీ తెన్ను లేకుండా అన్ని దిశల్లో కదులుతున్న తలలు. అది బ్రౌనియన్ చలనంలో అణువుల కదలికను తలపిస్తుంది. సోవియట్ ట్యాంకుల ఇంధనాలు, కందెనలకు సంబంధించి సామర్థ్యం గురించి పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్త మన సీతారామయ్య. అంతకుముందు చాలాసార్లు ఆ దృశ్యం పరిశీలించినా ఈ ఆలోచన రాలేదు. అది కందెనలో జరిగే చర్యను తలపిస్తుంది. మాధ్యమంలో అణువులు పరస్పరం చర్య జరుపుకోవడం అనేది ఆ మాధ్యమం మీద ఆధారపడుతుంది. ఈ చర్య వల్ల మాధ్యమమే మారిపోవచ్చు. మాధ్యమం అంటే మీడియం. అంతే. ఆలోచనల్లో తూలిపోతున్న సీతారామయ్య ఇల్లు చేరుకోగానే దుస్తులు కూడా తీయకుండా తన ఆలోచనల్ని కాగితం మీద చిత్రించడం ప్రారంభించారు. అంతవరకు వివరించడానికి ప్రయత్నించిన సైద్ధాంతిక నమూనాలన్నీ మాధ్యమం, అణువుల మధ్య జరిగే చర్యను పట్టించుకోలేదు. అందువల్ల పూర్తిగా అర్థం చేసుకోవాలంటే కొత్త చూపు అవసరమని భావించారు సీతారామయ్య. టెర్రస్ మీద పడిన బాంబులను ట్యాంక్స్తో తీసివేసి ఇసుక డబ్బాలో వేసిన విషయం గుర్తుకొచ్చింది. అలా వేస్తున్నప్పుడు కనపడిన మెరుపులు కందెనతో సంబంధం కలిగి ఉన్నాయనిపించింది. వెల్డింగ్ చేస్తున్నప్పుడు అవి ఎగిసిపడే అలల్లా ఉన్నాయి. భూగర్భంలో కదిలే శిలాద్రవం గుర్తుకొచ్చింది. శిలాద్రవం అంటే మాగ్మా. అలాగే కళ్ల ముందు తెలియాడే సూర్యుళ్ళు, వాటి నుంచి నాలుకలు చాచే మంటలు కనపడ్డాయి. పదార్థానికి మరో స్థితి ఉండాలని తలంచారు. దాన్ని ప్లాస్టిక్ అన్నారు. అదే తర్వాత ప్లాస్మా అని పిలువబడింది. ఈ స్థితిలో పదార్థం ఆవేశభరిత అణువులు, అయోనైజ్డ్ స్టేట్గా ఉంటుంది. ఈ స్థితిలో దాని వాహకత్వం చాలా ఎక్కువ. ఇదే కెమిటాలజీకి అంకురార్పణ. 1966 నుంచి పాశ్చాత్య దేశాల్లో ఈ కెమిటాలజీ ట్రైబోకెమిస్ట్రీగా ప్రసిద్ధి చెందింది.
కృష్ణా తీరంలో జననం. 1899 జులై 15న కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఒక పురోహితుడింట వెంకటకృష్ణ శాస్త్రి, మార్తమ్మ గార్లకు సీతారామయ్య జన్మించారు. అతని చిన్నప్పటి పేరు లాల్ గోవింద్. ఆ ప్రాంతం అప్పట్లో హైదరాబాదు నైజాం రాష్ట్రానికి, మద్రాసు సంస్థానానికి మధ్య సరిహద్దు ప్రాంతం. తండ్రి నుంచి సత్యాగ్రహ భావనను సీతారామయ్య అందుకున్నారు. లేకపోతే సమాజంలోని అన్యాయాలను చూసి తీవ్రవాదిగా మారి ఉండేవారు. పాఠశాల విద్య కాగానే మద్రాసులో చదువుకోవాలని తలపోశారు. విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షల్లో అతనికి అన్యాయం జరగకుండా ఉండాలని సమీప బంధువు ఒక ఆయన ఒక ఉత్తరం రాసిచ్చారు. విశ్వవిద్యాలయంలో చేరాక క్రీడాకారుడుగానూ రాణించారు. భౌతిక రసాయన శాస్త్రాలను చక్కగా అభ్యసించారు. కష్టాలు ప్రారంభం. తండ్రి మరణశయ్యపై ఉన్న వర్తమానం అందింది. స్టీమరెక్కి వెళ్లేసరికి కడచూపు దక్కలేదు. కేవలం చితిమంటలు దర్శనమిచ్చాయి. విదేశాలకెళ్లి చదువుకోవాలని చెబితే అన్న సముద్రాలు దాటి భ్రష్టుడివి కావద్దన్నాడు. ధూమపానం, మద్యపానం, మగువను తాకకూడదని అన్నారు. మద్రాసులో గురుతుల్యుడైన మిత్రుడు, వామపక్ష కార్యకర్త అయిన వ్యక్తి సాయంతో ఓడ కెప్టెన్తో ఒడంబడిక కుదిరింది. మద్రాసులో మరో ఆంగ్ల వ్యక్తి అమెరికాలోని వ్యక్తికి ఉత్తరమిచ్చాడు. ఓడ కెప్టెన్ కొంత ధనం అడిగాడు. తండ్రి నుంచి సంక్రమించిన 2000 రూపాయలను ఓడలో ప్రయాణం చేసేవాడికి డాలర్లుగా మార్చమని ఇచ్చారు. ఎందుకంటే కెప్టెన్ డాలర్లే కావాలన్నాడు. డబ్బులు తీసుకున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. దాంతో క్రూరుడైన కెప్టెన్ స్టీమరు పొయ్యిలో దూకమన్నాడు. మధ్యధరా సముద్రం దాటేసరికి అనారోగ్యం పాలు కాకుండా చేరింది సీతారామయ్య మాత్రమే. అమెరికాలో అగచాట్లు. న్యూయార్క్ చేరాక ఒక హోటల్లో గిన్నెలు తోమడానికి, పదార్థాలివ్వడానికి పనిలో కుదిరారు. తరువాత చికాగోలోని విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగంలో చేరారు. అక్కడ అతని పరిస్థితి బికారి కన్నా తక్కువ. తన దగ్గరున్నది అప్పులకు, పుస్తకాలకు ఆవిరయ్యింది. మాడే కడుపుతో పార్కులోని బెంచి మీద గడిపిన రాత్రులున్నాయి. అలా ఉన్నప్పుడు గస్తీదారులు తరిమిన రోజులూ ఉన్నాయి. అది యుద్ధ సమయం. వేరే గత్యంతరం లేదు. తాను బ్రతకాలి, చదువు పూర్తి చేయాలి. శ్రీలంకకు చెందిన మిత్రుడి ద్వారా భారతీయులు పరిచయమయ్యారు. ఒక పార్టీలో సిండీ అనే వనితను కలిశారు. అతని ఆకర్షణీయమైన కళ్ళు ఆమెను ఆకర్షిస్తే, ఆమె అందమైన కళ్ళు అతన్ని ఆకట్టుకున్నాయి. ఆమె ఖాళీ చేసిన ఇల్లు అతనికిచ్చింది. ఆకర్షణ అనురాగం వివాహంగా మారింది. సిండీ ద్వారా పరిచయమైన వారి సాయంతో ఫెలోషిప్ వచ్చింది. 1924 జూన్లో చికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ డిగ్రీ పొందారు. మెటాలాయిల్కు సంబంధించిన పరిశోధనకు గుర్తింపు వచ్చింది. దాంతో ఉద్యోగం వచ్చింది. అప్పుడు సిండీ అతని గురించి తల్లిదండ్రులతో మాట్లాడతానంది. సీతారామయ్యకు ఆమె కాదు, ఆమె పరిమితులు, ఆ దేశ పద్ధతులు అర్థం కాలేదు. దాంతో అతను రెచ్చిపోయి, మా దేశం రాగలవా అని రెట్టించారు. ఆమె మౌనం విడలేదు. దాంతో సీతారామయ్య తన వస్తువులతో బయటపడ్డాడు. ఏల్లో చేసిన పనికి 2వ డిగ్రీ స్నాతకోత్తర పట్టా చాలా తక్కువ సమయంలో లభించింది. అక్కడ ఇంధనాలు, కందెనలు గురించి శోధన జరుగుతుంది. వాడే విధానం మారినప్పుడు ఇంధనమే మారుతుందనే ఆలోచన. అక్కడ ఉద్యోగం కాంట్రాక్టు ముగిశాక అధిక జీతం ఇస్తామన్నా అవసరం లేదని రష్యా పయనమయ్యారు. అప్పటికే వామపక్ష భావాల మీద మక్కువ పెరిగింది. సిండీని, బిడ్డను, వారితో పాటు తన సంపాదనను వదిలి రష్యా చేరారు. అమెరికా నుంచి రష్యాకు. రష్యాలో పెట్రోలియం సంస్థకు, ట్రాక్టర్ సంస్థకు అధిపతి అయ్యారు. సాంకేతిక నైపుణ్యం కొరవడినా అక్కడి వారిలో చిత్తశుద్ధి లోపించలేదు. సమస్యలు ఎదురైనప్పుడు సిండీ మదిలో మెదిలేది. ఒకసారి వచ్చి కలిసింది సిండీ. అయితే సీతారాముడిని తనతో తీసుకెళ్లలేకపోయింది. అదే చివరి కలయిక. ఆమె వెనుదిరిగి వెళ్లిపోయింది. జర్మనీ అంతర్యుద్ధ కరువు, ఆకలి ఫలితంగా ఎకటెరినా ఐనవోన్నా అనాథగా రష్యాలో తారసపడింది. ఇద్దరి నేపథ్యాలు ఆకర్షించుకున్నాయి. పెళ్లయింది. రష్యా భాష నేర్చుకోవడానికి ఆమె తోడ్పడింది. హిట్లర్ తన తుపాకులు రష్యా వైపు గురిపెట్టాడు. జర్మనీ యుద్ధ ట్యాంకుల కన్నా సీతారామయ్య రూపొందించిన ట్యాంకులు, ఇంజన్లు నమ్మకంగా, సమస్యలు లేకుండా మెరుగ్గా పనిచేశాయి. అలా కొత్త ఇంధనాల గురించి పరిశోధన చేస్తున్న సమయంలో ఎస్కలేటర్ సంఘటన జరిగింది. యంత్రంలో ఘర్షణ మీద కందెన ప్రభావం గురించి సీతారామయ్య భావనలకు 1851లో డాక్టరేట్ లభించింది. తరువాత
15 సంవత్సరాలు అది ట్రెబోలజీగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సీతారామయ్య భారతీయుడు కావడం వల్ల తగినంత గుర్తింపు రాలేదు. మాస్కోలోని ఆటోమొబైల్ ఇన్స్టిట్యూట్ నామీ అధిపతిగా మాత్రమే పదవీ విరమణ చేశారు. విజ్ఞాన సాహిత్యాల మేటి కలయిక. అదే సమయంలో సాహిత్యంలో కూడా కృషి చేశారు. తెలుగు రష్యా నిఘంటువు కొరకు శ్రమించారు. ఏటుకూరి బలరామ్మూర్తి గారి పుస్తకం ఆంధ్రుల సంక్షిప్త చరిత్రను రష్యా భాషలోకి అనువదించారు. రష్యా ఆంధ్రుడు, మాస్కో ఆంధ్రుడు, సోవియట్ ఆంధ్రుడు అతని ఇతర పేర్లు. అతని ది థియరీ ఆఫ్ ది ప్లాస్టిక్ మీడియం కేవలం ప్రసంగాల్లోనే ఉండిపోయింది. అతని మౌలిక భావనలతో సంకలనం అతను గతించాక పుస్తకంగా వెలువడింది. 1977 సెప్టెంబర్ 29న సీతారామయ్య గారు మాస్కోలో మరణించారు. అమోఘమైన ప్రతిభ చూపిన కొలచల సీతారామయ్య సాధించిన వైజ్ఞానిక పరిశోధనలు ఎంతో విలువైనవి. వారి కృషి మరెంతో కాలం మన స్ఫూర్తి దీపంగా వెలుగులు చిమ్ముతూ ఉంటుంది. ఆ వెలుగుల్లో మనల్ని మనం మెరుగుపరుచుకుందాం, మరింతగా పురోగమిద్దాం. ద్రావిడ శాస్త్రవేత్తలు ఈ శీర్షిక క్రింద గొప్ప రసాయన శాస్త్రవేత్త కొలచల సీతారామయ్య వ్యాసరచన నాగసూరి వేణుగోపాల్. పఠనం మీ అంబాళం పార్థసారథి.